మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అమ్మ ఈ రోజు నా కోసం అమ్మాయిని చూడ్డానికి వెళ్తోంది. అయ్యో, అది ఓకే అవ్వకూడదు దేవుడా. అర్జున్, అమ్మా రామ్మా. అర్జున్, నేను సీను ఈ రోజు అమ్మాయిని చూడ్డానికి వెళుతున్నాం. సంప్రదాయం ప్రకారం నువ్వు కూడా మాతో పాటురా. నేనెందుకమ్మా? నేను నిన్ననే చెప్పేశాను, నువ్వు ఎవరిని చూసి నిర్ణయించినా నాకు ఓకే అమ్మా. అది కాదు అర్జున్, నువ్వు లేకుండా మేమెలా నాన్న అమ్మాయిని చూస్తాం? మేం వెళ్లబోయేది పై స్థాయి ఇంటికి, నలన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఓనర్ నలన్ సార్ ఇంటికి. మేం చూడ్డానికి వెళ్లేది ఆయన కూతుర్నే. ఇట్స్ ఓకే అమ్మా, నాకు కొంచెం పనుంది, మీరు వెళ్ళి చూసిరండి. అలా అయితే ఇందులో నీకేమో ఆబ్జెక్షన్ లేదుగా? ఖచ్చితంగా లేదమ్మా. మా అమ్మ నా కోసం ఎప్పుడూ బెస్ట్గానే చేస్తారు. నువ్వే అంతా చూసుకుని ఓకే చేసేయమ్మా. దట్స్ మై బాయ్. వెళ్ళొస్తాను. చెప్పాను కదా, వాడు నా కొడుకు. వెళ్ళొస్తాను అర్జున్. రా. అర్జున్కి పెళ్ళంటేనే ఇష్టం లేదో, ఎందుకో తెలియట్లేదో, కనిపెట్టాలి. రండి. బావా, ఈయన లాయర్ రామనాథం. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. సంజయ్, ఎందుకు లాయర్ని తీసుకొచ్చావు? బావా, ఆ రోజు చాముండేశ్వరి కొడుకు ఎంగేజ్మెంట్ ఈవెంట్ జరిగినప్పుడు ఎవరో మన వంటి గిట్టిన వాళ్ళు చేసిన తప్పుకి అనవసరంగా మన కంపెనీకిగా చెడ్డ పేరు. ఆ ఫంక్షనే ఆగిపోయింది బావా. అందువల్ల చాముండేశ్వరి మన కంపెనీ మీద పరువు నష్టం దావా కేసు వేసింది. సరే, అందుకని ఏంటి బావా ఇంత సాధారణంగా చెప్తున్నారు? మన కంపెనీ హిస్టరీలో ఇలా జరిగిందే లేదు. ఫస్ట్ టైం ఇలా జరుగుతోంది. సరే సంజయ్, అన్నిటిలోనూ మన కంపెనీ ఫస్ట్లోనే ఉంది. దీనిలో కూడా మన కంపెనీ ఫస్టే ఉందని అనుకోవచ్చు కదా. సర్లే, తర్వాత చెప్పు. ఆ కేసులో ఫస్ట్ హియరింగ్ త్వరలో రాబోతుంది బావా. మన తరపున కేసు వాదించడానికి లాయర్ని తీసుకొచ్చాను బావా. మన కంపెనీకి చాలా మంది లాయర్స్ ఉన్నారు కదా సంజయ్. వాళ్ళందరికీ పరువు నష్టం దావా కేసు కొత్త బావా. ఈయన అలాంటి చాలా కంపెనీ కేసులు డీల్ చేసి 100% సక్సెస్ అయ్యారు. అనవసరంగా అందరిని నమ్ముతున్నారు బావా. అది మనల్ని ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టిందో చూసారా? నాన్న, ఐఎమ్ సారీ. నా వల్లే కదా. వదిలేయమ్మా, ఇలాంటి కోర్టు కేసులు నాకేం కొత్త కాదు. విల్ సీ. లేదు నాన్న, చాముండేశ్వరి కంపెనీకి ఏదైనా నష్టపరిహారం చెల్లిద్దాం నాన్న. నష్టపరిహారం ఇస్తే తీసుకువెళ్ళిపోవడానికి చాముండేశ్వరి కంపెనీ ఏం బిచ్చగాళ్ళ కంపెనీ కాదు. నంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీ. వాళ్ళు మనపై కేసు వేస్తోందే మనల్ని అవమానించడానికి. ఇది కూడా నీకు అర్థం కాలేదా? సంజయ్, లేదక్క, నేను నిజమే మాట్లాడుతున్నా. ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి, లేదంటే మనకే నష్టం. బావ కష్టపడి సంపాదిస్తున్నారు. ఇది ఆయన గౌరవానికి అవమానం. లాయర్ గారు, మీ ఐడియా ఏంటి? సార్, మనం కావాలంటే కాంప్రమైజ్ చేసుకుందాం సార్. అవును బావా, ఇలాంటి పరువు నష్టం దావా కేసులు కోపంలో వేసేవే. కానీ ఆ చాముండేశ్వరి అంత సులభంగా కాంప్రమైజ్కి రాదు సార్. అప్పుడు కాంప్రమైజ్కి వాళ్ళని వచ్చేలా చేయాలి. ఎగ్జాక్ట్లీ సార్. అదెలా నాన్న? అదే నాకు తెలియడం లేదమ్మా. కానీ ఆ చాముండేశ్వరి కేసు వాపస్ తీసుకునేలా ఏదైనా జరగాలి. ఏదైనా ఒక అద్భుతం జరగాలి. సంజయ్, బావా, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సరే బావ, చూస్తా.
బావా చాముండేశ్వరి వాళ్ళ తమ్ముడు వచ్చారు బావా. ఏంటి చాముండేశ్వరియా? చాముండేశ్వరా? చాముండేశ్వరియా? అవును బావా. ఎందుకు? సార్ వాళ్ళ కేసు కాంప్రమైజ్ గురించి మాట్లాడడానికి వస్తున్నారేమో సార్. ఏవండి, మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. ముందు వెళ్ళి మనం ఇన్వైట్ చేద్దాం. సరే రా, వెళ్ళి ఇన్వైట్ చేద్దాం. ఆ చాముండేశ్వరి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఏంటి నలన్ సార్, ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను, కనీసం లోపలికి రమ్మని పిలవరా? ఐఎమ్ సారీ. రండి రండి. రండి Please మేడం. come. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. వీడు నా తమ్ముడు సీన్. తెలుసు. నమస్కారం. ఇందులో లోపలికి రండి. రండి. ఆ, ఏంటి అలా భయంతో టెన్షన్గా చూస్తున్నావు? ఒక గెస్ట్ ఇంటికొస్తే వాళ్ళను వెల్కమ్ చేయాలనే అలవాటు లేదా నీకు? నమస్కారం, రండి. ఇట్స్ ఓకే. మీరు మా ఇంటికి ఇట్స్ ఎ సర్ప్రైజ్. స్వీట్ సర్ప్రైజా, షాకింగ్ సర్ప్రైజా? అది మీరు వచ్చిన సంగతి ఏంటనేది చెప్పిన తర్వాతనే నాకు తెలుస్తుంది. ఇంటెలిజెంట్ ఆన్సర్. తను నా పెద్ద కూతురు సత్య. ఐ నో. నా రెండో కూతురు హారతి ఇప్పుడు ఊళ్ళో లేదు. కాలేజీ కల్చరల్ కోసం వైజాగ్ వెళ్ళింది. ఓహో. వీడు నా తమ్ముడు సంజయ్. హాయ్. హాయ్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి.